శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం విజయ ఏకాదశి గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన వ్రతం విజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజు ఈ కథ విన్నా, చెప్పినా, వినిపించిన జన్మ జన్మల పాపాలు నశించిపోయి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. ఈ విజయ ఏకాదశి గొప్పతనం గురించి పద్మ పురాణంలో వివరించబడింది. మరి అంతటి మహిమాన్వితమైన విజయ ఏకాదశి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. విజయ ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు. విజయ ఏకాదశి సమస్త పాపాలన్నీ హరించి పుణ్యాల్ని తెచ్చే మహిమాన్వితమైన రోజు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, శ్రీకృష్ణ, మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి, దాని మహిత్యం ఏమిటి చెప్పమని వేడుకున్నారు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశి ఆచరించే వారికి ఎప్పుడూ విజయమే కలుగుతుంది, సమస్త పాపాలు హరింపబడతాయి. ఈ విజయ ఏకాదశి గురించి ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు నారదునితో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, నారదా, ఎంతో పవిత్రమైన విజయ ఏకాదశి గురించి అడిగావు. ఈ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికూ తెలియదు. నీ ద్వారా సమస్త మానవాళికి విజయ ఏకాదశి గురించి తెలుస్తుంది. విజయ ఏకాదశి పవిత్రతను తెలిపే కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడు. నారద, రామాయణంలో రాముడు 14 సంవత్సరాలు తపోవనమునందు తిరిగాడు. అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో పంచవటి యందు చాలా కాలం నివసించారు. అక్కడ నివసించే సమయంలోనే రావణుడు మారువేషంలో సీతాదేవిని అపహరించాడు. సీతాదేవిని వెతుకుతూ ఉండగా మార్గ మధ్యలో మరణించడానికి సిద్ధంగా ఉన్న జటాయువు కనిపించి రామునికి సీతాదేవి వృత్తాంతం మొత్తం చెప్పి మరణించాడు. ఆ విధంగానే రాముడు సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడు లంకకు నిప్పు పెట్టడం, సీతామాత జాడ కనుక్కోవటం జరిగింది. హనుమంతుని మాటలు విన్న రాముడు సుగ్రీవుని అనుమతి తీసుకుని లంకపై యుద్ధానికి బయలుదేరాడు. వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని సముద్ర వద్దకు వచ్చాడు. సముద్రం అవతల లంక ఉంది. సముద్రపు విస్తీర్ణం చూసి రాముడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సముద్రమును ఎలా దాటాలి అని వానర వీరులతో కలిసి ఆలోచించాడు. శ్రీరాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఏమి పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం? ఈ సముద్రం మికిలి లోతుగా ఉంది, నీటితో నిండి ఉంది. మొసళ్ళు, తిమింగలాలు మొదలైన జలజంతువులు, చేపలు మొదలైన వాటితో కల్లోలంగా ఉంది. సులువుగా దాటే ఉపాయం ఏమీ కనబడటం లేదు అని అన్నాడు. దానికి లక్ష్మణుడు, అన్నా రామా, నీవు దేవాది దేవుడువు, పురుషోత్తముడివి, దాల్బిక మహర్షి అనే పేరుగల మహర్షివి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ద్వీపంలో నివసిస్తున్నాడు. ఇక్కడ నుండి 4 మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉందట. ఆ మహర్షి అతి ప్రాచీనుడు. మనం ఆయన దగ్గరకు వెళితే ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు అన్నాడు. అంతటా లక్ష్మణుని మాటలు విన్న రాముడు దాల్బిక మహాముని ఆశ్రమం దగ్గరకు వెళ్లి అతన్ని దర్శించాడు. శ్రీ మహావిష్ణువును దేవతలందరూ ఎలా అయితే నమస్కరిస్తారో అలా రాముడును ఆ మునీంద్రునికి నమస్కరించారు. ఆ మహర్షి శ్రీరాముని దివ్య రూపం చూసి ఇతను పురుషోత్తముడు, ఏ కారణం చేతనో విశేషమైన మానవ రూపాన్ని ధరించాడు అని మనసులో అనుకుని శ్రీరామునితో ఆ మహర్షి, రామా, నీవు ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు, మునివర్య, తమ అనుగ్రహం వలనే ఈ సముద్ర తీరమున సైన్యముతో కలిసి ఉంటున్నాము. ఈ సముద్రాన్ని దాటి లంకను, రాక్షసులను జయించడం కోసమే వచ్చాను. మీ అనుగ్రహంతో ఈ సముద్రాన్ని దాటే ఉపాయం
తెలుసుకోవాలనుకుంటున్నాను అని శ్రీరాముడు మహర్షితో అంటాడు. ఆ మాటలు విన్న మహర్షి శ్రీరామునితో, రామ, వ్రతములన్నిటిలోకి ఉత్తమమైన వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. దానిని నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది. లంకను జయిస్తావు, రాక్షసులను సంహరిస్తావు, గొప్ప కీర్తిని పొందుతావు. ఏకాగ్రతమైన మనసుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు. రామా, ఆ వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి వ్రతం నీవు ఆచరిస్తే నీకు విజయం తప్పక లభిస్తుంది. వానరులతో కలిసి సముద్రాన్ని దాటగలవు. కాబట్టి రామా, నేను చెప్పిన ప్రకారం నీవు సేనా నాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ విజయ ఏకాదశి ఆచరించు. నీకు తప్పక విజయం లభిస్తుందని చెప్తాడు. శ్రీరామచంద్రుడు మహర్షి చెప్పినట్లు యథావిధిగా వానర సైన్యంతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించుచు ఈ వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించాడు. లంకలోకి ప్రవేశించాడు. రావణుడిని సంహరించి విజయాన్ని పొందాడని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి జీవితంలో ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాంద పురాణం, రామాయణంలో ప్రస్తావించారు. విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోరికలు నెరవేరి సర్వ కార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతారు. శ్రీరామచంద్రుడు ఆచరించిన ఈ వ్రతాన్ని ఆ తర్వాత కాలంలో చాలా మంది మహారాజులు ఆచరించి యుద్ధంలో విజయం సాధించారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యమని చెబుతారు పండితులు. విజయ ఏకాదశి శుక్రవారం శ్రేయస్సుతో కూడిన రోజు. ఈ రోజు రావటం వలన ఈ సంవత్సరం వ్రతం వల్ల ఈ క్రింది ఫలితాలు వస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు విశ్వసిస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత, వ్యాపారం లేదా కెరీర్ పురోగతి, సంబంధాల సామరస్యం, పాత అడ్డంకులను తొలగించడం. ఇలా విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఇక విధిపూర్వకంగా ద్వాదశి పాలన చేయాలి. ఈ విధంగా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే మానవులకు తప్పక అన్నిటిలో విజయం కలుగుతుందని పద్మ పురాణంలో వివరించడం జరిగింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు తప్పకుండా ఈ కథ విన్నా చదివినా వారి సమస్త పాపాలు పోయి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. విజయ ఏకాదశి కథను శ్రద్ధగా విన్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.